తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 చూసిన ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ సీజన్ 3లో ట్రాన్స్జెండర్ కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హౌస్ లో ఎక్కువగా గొడవలు పడడంతో ఈమెకు వచ్చిన ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ. హౌస్ లో ఉన్నన్ని రోజులు తమన్నా వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉండటంతో అడుగుపెట్టిన 2 వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. హౌస్ లో తమన్నా తీరుపై ఎక్కువ నెగిటివిటీ రావడంతో సొంత కమ్యూనిటీ సైతం ఆమెపై మండిపడింది. సీరియల్ హీరో రవికృష్ణను టార్గెట్ చేస్తూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి తిరిగి ఆయన ఒక్క మాట కూడా అనకపోవడం, తమన్నా గట్టిగా అరవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నెగిటివిటీ వచ్చింది కానీ తమన్నా కనిపించిన ఎపిసోడ్ వ్యూస్ మాత్రం భారీగా రావడంతో ఆమె హౌస్ లో అడుగుపెట్టిన కొంతకాలానికే సెలబ్రిటీ అయ్యారు. ఇక బయటకు వచ్చిన తరువాత తన ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ తమన్నా వ్యతిరేకించారు. బిగ్ బాస్ షోపై కూడా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ తెలుగులో ఒక్కసారి కూడా అమ్మాయి విన్నర్ అవ్వలేదని, 3వ సీజన్లో అయినా అమ్మాయి విజేత అవ్వాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి ఎంతో సపోర్ట్ చేశారు. శ్రీముఖి బయటకు వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి అనేక కార్యక్రమాలు, టీవీ షోల్లో పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 3 పూర్తి 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ వీరిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తన నిజాయితీకి శ్రీముఖి ఫిదా అయిందని చెప్పుకొచ్చింది. తన జీవితంలో శ్రీముఖి లాంటి ఫ్రెండ్ను చూడలేదని తెలిపింది. అంతేకాకుండా శ్రీముఖిలో తన కూతుర్ని చూసుకుంటున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన బంధువులు, రక్త సంబంధికులు దూరం పెట్టిన శ్రీముఖి మాత్రం కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటుందని తెలిపింది. కేవలం తమన్నా బిగ్ బాస్ తోనే కాదు, రాజకీయాల్లోనూ చురుగ్గానే ఉంటుంది. తమన్నా పెద్దనాన్న సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన వారసురాలుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా 2019లో ఏకంగా మంగళగిరి నుండి నారా లోకేష్ పైనే పోటీ చేశారు. 2024లోనూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీలో బరిలో దిగారు. అయితే 2 సార్లు పోటీ చేసిన ఈమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. నిజానికి తమన్నా ఓ అబ్బాయిగా పుట్టాడు. ఆమె అసలు పేరు మస్తాన్. గుంటూరులోని మస్తాన్ బాబా దర్గాలో పూజ చేయడంతో తాను పుట్టానని, అందుకే తన తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారని గతంలో తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన తండ్రి అబ్బాయి కావాలని, తల్లి అమ్మాయి పుట్టాలని కలలు మొక్కుకున్నారని తెలిపింది. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో కానీ తాను పుట్టానని సరదాగా చెప్పుకొచ్చింది. చివరికి తన తల్లి కోరికను తీర్చానని, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉండటంతో ముంబైకి వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పింది. అంతేకాకుండా హీరోయిన్ తమన్నా పేరు చూసి తాను పెట్టుకున్నానని అనుకుంటున్నారని, కానీ తమన్నా ఇండస్ట్రీకి రాకముందే తన పేరును తమన్నా అని పెట్టుకున్నట్లు తెలిపింది. జెండర్ చేంజ్ ఆపరేషన్ తర్వాత తన పేరుని మస్తాన్ నుండి తమన్నాగా మార్చుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్త ఫోటోను రివీల్ చేస్తున్నానని క్యాప్షన్ ఇస్తూ ఇన్స్టాలో ఫోటోలను షేర్ చేసింది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా తమ స్వగ్రామానికి వెళ్ళామని పేర్కొంది. ఇక తమన్నా చేసిన పోస్ట్కు నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. క్యూట్ పెయిర్ అని, కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే అబ్బాయి చాలా బాగున్నాడని, తమన్నా లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.